ప్రౌడ్ ఫాదర్గా మీ మాటలు ఇప్పుడు వినాలని అనుకుంటూ ఉన్నాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ చే ఫర్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్. చైతన్య నా గురించి ఇంత చక్కగా మాట్లాడాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఎప్పుడో చేసుకునేవాళ్ళం ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ని ఎగ్జిబిటర్స్ని పిలిచి ఇలా షీల్డ్లు ఇవ్వడం. అండ్ చాలా నోస్టాలజిక్గా ఉంది వాళ్ళందరూ రావడం, షీల్డ్స్ ఇవ్వడం. దీంట్లో కొంతమంది బాగా తెలుసు, పూర్వీరాజు గారు బాగా తెలుసు, అలాగే ఎల్వీఆర్ గారు రాలేదు, బట్ ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు వచ్చారు. అండ్ అట్లాగే సీడెడ్ నుంచి వచ్చి 9 షోస్ హౌస్ఫుల్, 10 షోస్ హౌస్ఫుల్ అని చెప్తున్నారు. అండ్ సో నైస్ టు హియర్. ఇవన్నీ వింటాకి చాలా బాగుంది. అండ్ నెల్లూరులో భాస్కర్ గారు చేసినట్టున్నారు డిస్ట్రిబ్యూషన్, అంతే కదా, భాస్కర్ రెడ్డి గారు. అండ్ ఇంతకుముందు ఎప్పుడు హరి గారు చేసేవారు మా సినిమాలన్నీ డిస్ట్రిబ్యూషన్. వి మిస్ హిమ్ వెరీ మచ్. హరి గారు, మే యు రెస్ట్ ఇన్ పీస్. ఈ సినిమాకి ఐ వాంట్ టు థ్యాంక్, ఇప్పటివరకు అఖిల్ అన్నట్టు థ్యాంక్స్ చెప్పడంలో కొంతమంది పేర్లు మర్చిపోతాము. అండ్ కొంతమందికి థ్యాంక్స్ నేను పర్టికులర్గా చెప్పుకోవాలి. సత్యానంద్ గారు ఉన్నారు, రైటర్ సత్యానంద్ గారు. ఎప్పటి నుంచో ఆయన ఆల్రెడీ 350 ఫిలిమ్స్ స్క్రీన్ ప్లే రైటింగ్ చేశారు. కథ విన్నప్పుడు నేను నందుని ఆయన దగ్గర పంపించాను. అండ్ సత్యానంద్ గారు ఎప్పుడు ఈ గివ్స్ ఒక స్క్రిప్ట్ డాక్టర్ లాగా చేస్తారు. ఐ వాంట్ టు థ్యాంక్ సత్యానంద్ గారు. అండ్ అలాగే సినిమా చివరికి వచ్చేటప్పుడు నేను రామ్ జోగ శాస్త్రి గారితో ఇంత కూర్చుని చాలా మాట్లాడాను పాటల గురించి. కొన్ని లైన్స్ ఇలా ఉంటే బాగుంటుందండి, ఆ లైన్ మళ్ళీ క్లైమాక్స్లో వాడుకోవచ్చు, ఇంకో దగ్గర వాడుకోవచ్చు. అండ్ ఆయనతో సినిమాలో అఖిల్ పాడిన పాట ఒకటి ఉంది, చిన్న పాట, దాని గురించి ఆయనతో డిస్కస్ చేశాను చాలా. రామ్ జోగ శాస్త్రి గారు, థ్యాంక్ యూ అండి. యు హవ్ మేడ్ సచ్ అ బిగ్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎప్పుడు మన ఇల్లు గురించి, మా గురించి మేము ఎప్పుడు మాట్లాడుకునే అలవాటు లేదు, కానీ ఇవాళ చెప్పాలి. మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ ఈజ్ అవుట్స్టాండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్. నాకు మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సివి సార్, ఈ సినిమా నాకు అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ బిఫోర్ ఇవ్వండి, ఎవ్వరూ ఇవ్వట్లేదు మా క్వాలిటీ చూపిటాకని. ఏం చేస్తాం, ఇవ్వలేకపోయాం. ఇది కూడా నేను ఇస్తాను అని ప్రామిస్ చేశాను, బట్ ఐ కుడ్ంట్ గివ్. 2 వీక్స్ బిఫోర్ ఇవ్వలేకపోయాను, జస్ట్ 2 డేస్ బిఫోర్ ఇచ్చాను ఫుల్ ఫిలిం అతనికి. అండ్ ఎటువంటి క్వాలిటీ ఇచ్చారు అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 2 వీక్స్. నిజంగా 2 వీక్స్ ముందు ఇచ్చుంటే ఇంకా ఈ సినిమా, ఈ లెనిన్ సినిమా క్వాలిటీ ఎక్కడో ఉండేది, ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. సారీ సివి, బట్ థ్యాంక్ యూ సివి ఫర్ డెలివరింగ్. అలాగే కన్నన్ మిక్సింగ్ ఇంజనీర్, డిఐ టీమ్, ఎవ్రీబడి. ఇవాళ ఐ వాంట్ టు టేక్ టైమ్ అవుట్, ఇది ఇక్కడ కరెక్ట్గా చెప్పేది కాదు, రిక్వెస్టింగ్ టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ మ్యూజిషియన్స్ అందరూ, మీరు ఒక 2 వారాల ముందు ఇస్తే ఈ సినిమాని, ఏ సినిమా అయినా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఒక 2 వారాల ముందు సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ టీమ్కి ఇచ్చేస్తే, ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని చెక్కి దాన్ని ఇంకా చాలా పైకి తీసుకెళ్తారు. సో అది ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డూ. ఒక పర్టికులర్ పర్సన్ అని కాదు, అందరూ ఉన్నాం దాంట్లో. నేను కూడా ఉన్నాను. నేను కూడా కరెక్షన్స్ అని దాన్ని ఇది నొక్కి అది నొక్కి లాస్ట్ మినిట్లో చేశాను. డైరెక్టర్ కూడా చేశాను, మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎడిటర్ నేను చేసుకున్నాం. సో ఒక్కళ్ళని కాదు, ఎవ్రీబడి అందరూ కలిసి ఆలోచించి 2 వీక్స్ బిఫోర్ ఇస్తే సినిమాని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఒక ఒడెస్సీ అనే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం?
వై? నేను చేశాను. నేను ఈ సినిమా లెనిన్ సినిమాకి చేశాను. జూన్ 26th అన్నాను. జూన్ 26కి అందుకోలేకపోయాను. ఎందుకు? టెక్నికల్లీ వీ డెంట్ కంప్లీట్ ద ఫిలిం. సినిమా అయిపోయింది, బట్ టెక్నికల్గా ఫినిష్ చేయలేకపోయాం. సో 2 weeks పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది బెటర్ క్వాలిటీ రావడానికి. బట్ వంశీ నీకు కూడా చెప్తున్నా, అందరు ఇట్స్ జస్ట్ అ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నిన్న పెళ్ళాడతా కానీ, అన్నమయ్య సినిమా కానీ, నా సొంత సినిమాల గురించి చెప్తున్నాను. ఆల్మోస్ట్ 1 month బిఫోర్ రిలీజ్ చేసే కాపీని చూసేవాళ్ళం మేము, 1 month బిఫోర్. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము అనేదే నా క్వశ్చన్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నన్ను నేనే అడుగుతున్నాను, వై కాంట్ ఐ డూ ఇట్ అని. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐ థింక్ ఫర్ ద గుడ్ ఆఫ్ సినిమా, ఫర్ ద హెల్త్ ఆఫ్ సినిమా, ఇది చేస్తే బాగుంటుంది అందరూ అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అలాగే అండ్ టీమ్ మై వసంత్, యూ వేర్ జస్ట్ ఫెంటాస్టిక్ ఇన్ ద ఫిలిం. కాంట్ ఫర్గెట్ హౌ గుడ్ యూ వేర్. అలాగే అందరూ ఎవ్రీబడి పేరున, రజనీ టోటల్గా తీసుకెళ్ళిపోయావమ్మా. ఆ బట్టలు అన్నీ క్రియేట్ చేసి యూ టుక్ ఎవ్రీబడి బ్యాక్ ఇన్ టు ద రాయలసీమ, చిత్తూరు, శ్రీరామపురం తీసుకెళ్ళిపోయావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైదేహి ఈజ్ సిట్టింగ్ దేర్. ఐ డోంట్ నో, నీ పేరు తెలీదు. సో ఫెంటాస్టిక్ జాబ్. అలాగే అది చిన్న వసంత్ ఉన్నాడు అక్కడ. అండ్ అలాగే సో మెనీ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమించి ఈ సినిమాని చేశారు. ఇక్కడ ఉన్నాడు నా ముందు శివాజీ. ప్రేమించి మీరందరూ థ్యాంక్ యూ. ప్రేమించి ఈ సినిమాని చేశారు, ఎంతో ప్రేమను చూపించారు. సో ఆ ప్రేమని అలాగే ఆడియన్స్, మా ఫ్యాన్స్ అందరూ తిరిగి చూపించారు, ఆ ఫ్యాన్స్ అందరూ. సో అండ్ ఈ ప్రేమ కోసం, ఇదే అరుపుల కోసం అఖిల్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, మీ అరుపుల కోసం. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు, చైతన్యకి, అఖిల్కి మాత్రం పండగలాగా ఉంది. మాకు ఇళ్ళంతా కళకళలాడుతుంది. ఓకే. అండ్ థ్యాంక్ యూ. ఇంకేమి, అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎగ్జిబిటర్స్, రివ్యూస్ కాదు, సోషల్ మీడియా ఇది కాదు. మేము ఫోన్ కాల్ వెయిట్ చేసేది మా ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి సినిమా బాగుంది అంటే అప్పుడే మాకు కొంచెం ఇక్కడ తెలుస్తుంది. నథింగ్, ఇంకా వేరేది ఏమీ పట్టించుకోం. నిజం చెప్తున్నాను. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఫోన్ చేసి షోస్ యాడ్ చేస్తున్నాం అంటే ఎంత బాగుంటుంది మాకు చెవులకి. ఆ మాట వింటుంటే, ఆ మాట ఈ సినిమాకి చాలా విన్నాము. మ్యాట్నీ దగ్గర నుంచి ఇన్ని షోస్ యాడ్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. అండ్ సో ప్రేక్షకులందరికీ, ఫ్యాన్స్కి, ప్రేక్షకులందరికీ ఈ సినిమాని మేము ఎంతో ప్రేమించి తీసిన సినిమాని మీరు ఇంత ప్రేమించి చూశారు. ఇంకొకసారి మరీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మన టీమ్కి షీల్డ్ ప్రజెంటేషన్స్లోకి వెళ్ళిపోదాం సార్. సో నౌ ఐ రిక్వెస్ట్ మా